ట్రంప్ మరొకసారి పిచ్చి వాగుడు మొదలుపెట్టాడు. టారిఫ్లు సున్నాకు తగ్గించేందుకు భారత్ ముందుకొచ్చిందంటూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆలస్యం జరిగిపోయిందని, మోదీతో పుతిన్, జిన్పింగ్ భేటీ అయిన కాసేపటికే ట్రంప్ ఈ పోస్ట్ చేసినారు. ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూసి అమెరికాలో ఒక రకంగా వణుకు మొదలైందా? భారత్ను పెద్దన్నలా చూస్తున్న ఈ ప్రపంచ దేశాలు భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాడు ట్రంప్. మీటింగ్లో ఎక్కడా ట్రంప్ పేరెత్తలేదు. కనీసం పుతిన్ కానీ, జిన్పింగ్ కానీ, మోదీ కానీ. భారత్ పాక్ యుద్ధం సమయంలో కూడా ట్రంప్ ఇలాగే పిచ్చి కూతలు కూయడాన్ని మనం చూసాం. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కొన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదటిది, అసలు ఈ ట్వీట్ ట్రంపే చేశాడా? అలాగే భారత్ నిజంగా ఇలా ప్రకటించిందా? ప్రకటించాల్సిన అవసరం భారత్కి నిజంగా ఉందా? అసలు అమెరికా ఎందుకని, లేదంటే ట్రంప్ ఎందుకని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తోంది? అలాగే ఇప్పుడు అసలు ప్రస్తుతం చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇలా కొన్ని కీలక అంశాలు మనం చూడాలి. వాటన్నిటికంటే ముందు ఒకసారి ట్రంప్ అసలు ఏం చేశాడు, ఏం పోస్ట్ చేశాడు? ట్రంప్ పేరుతో పోస్ట్ అయినటువంటి పోస్ట్లో ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి కుదిరితే ఒకసారి స్క్రీన్ మీద కూడా చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ పేరుతో వచ్చినటువంటి ట్వీట్. What few people understand is that we do very little business with India, but they do a tremendous amount of business with US. In other words, they sell us massive amounts of goods, their biggest client, but we sell them very little. Until now, a totally one-sided relationship, and it has been for many decades. The reason is that India has charged us until now such high tariffs, the most of any country, that our businesses are unable to sell into India. It has been totally one-sided disaster. Also, India buys most of its oil and military products from Russia, very little from the US. They have now offered to cut their tariffs to nothing, but it's getting late. They should have done so years ago. Just some simple facts for the people టు పాండర్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్, అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ట్వీట్ మీరు చూశారు ఇప్పటి వరకు. సో సింపుల్గా ఇందులో చెప్తుంది ఒకటే మాట, మా మీద ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమెరికానే భారత్ వస్తువులను కొంటుంది. భారత్ మాతో చాలా బిజినెస్ చేస్తుంది. దాని అర్థం మేము కూడా భారత్తో చేస్తున్నామని కాదు, కేవలం మాకు అమ్మడానికి మాత్రమే భారత్ ఎక్కువ అమ్ముతుంది తప్ప మేము అత్యంత పెద్ద బయర్గా ఉన్నాం భారత్కి. భారత్ మా దగ్గర నుంచి ఏమి కొనట్లేదు, ఎందుకంటే మా మీద టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇంత టారిఫ్లు మా మీద ఎవరు వేయడం లేదు, ఇదంతా వన్ సైడెడ్ బిజినెస్ అని చెప్తూనే అసలు విషయాన్ని కూడా ఇక్కడ కక్కాడు ట్రంప్. అదేంటి అంటే, ఆయిల్, గ్యాస్ అవన్నీ కూడా రష్యా దగ్గర నుంచి కొంటున్నారు, మా దగ్గర నుంచి ఏం కొనట్లేదు, వెపన్స్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ అనేది ట్రంప్ ఏడుపు ఇక్కడ ముఖ్యంగా. సో ఇక్కడ రెండు రకాల ఏడుపులు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మా ప్రొడక్ట్స్ ఇండియాలో కొనడం లేదు కానీ ఇండియా ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెరికాకు అమ్ముతున్నారు అనేది ట్రంప్ చెప్తున్న మాట. దీంట్లో ఫ్యాక్ట్ ఉందా? నిజంగా అమెరికాలో మన ప్రొడక్ట్స్కి బిజినెస్ లేకుండా మనం అమ్ముతున్నామా? లేదు కదా. భారతీయులు అనేక మంది ఉన్నారు. అలాగే భారత ప్రొడక్ట్స్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది. ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఇలా ఎన్నో వస్తువులకి అక్కడ చాలా గొప్ప డిమాండ్ ఉంది. ఇక్కడ మన ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నిటికీ. అలాగే మరి అమెరికాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా భారత్లో లేవా అంటే ఉన్నాయి, కానీ ఏదైనా డిమాండ్ బట్టే ఉంటుంది కదా. ఇది చాలా సింపుల్ ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే. సరే, మరొకటి, ఇంకొక ముఖ్యమైన విషయం, మా ఆయిల్ కొనడం లేదు, గ్యాస్ కొనడం లేదు మా దగ్గర నుంచి అంటే అక్కడ అవకాశం లేదు, మొత్తం బయట నుంచి కొంటున్నారు. ఓకే, వెపన్స్ మా దగ్గర నుంచి కొనడం లేదు అని చెప్తున్నారు. వెపన్స్ మొన్న పాకిస్తాన్కి ఇచ్చారు, ఏమైందో మనం చూసాం. భారత్ మీద ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్నటువంటి వెపన్స్ కానీ, పాకిస్తాన్కి అమెరికా ఇచ్చినటువంటి వెపన్స్ ఎంత గొప్పగా పనిచేస్తున్నాయనేది మనం చూస్తున్నాం. మరోవైపు ఉక్రెయిన్కి అమెరికానే వెపన్స్ సప్లై చేస్తుంది. మరోవైపు అటు రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నాం. రష్యా ఎంత బలంగా పోరాడగలుగుతుంది ఉక్రెయిన్తో? ఉక్రెయిన్ ఏమన్నా అడ్డుకోగలుగుతుందా రష్యాని? లేదు. సో ఏ రకంగా చూసినా సరే ఏదైనా బెస్ట్ ఆఫరే ఎవరైనా ఎన్నుకుంటారు కదా బిజినెస్లో. మనకి తక్కువ రేట్లో
బెస్ట్ ఆఫర్లో బెస్ట్ ప్రొడక్ట్స్ మనకు దొరుకుతున్నప్పుడు, బెస్ట్ వెపన్స్ మనకు దొరుకుతున్నప్పుడు వై షుడ్ వి బోదర్ అబౌట్ ఇలాంటివన్నీ ఎందుకు మనం ఆలోచించాలి అసలు? అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరితో బిజినెస్ చేయాలనేది. సో ఇంతవరకు ఇది ట్వీట్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం, షార్ట్గా చెప్తుండే. ఇక అసలు ఈ ట్వీట్ ట్రంప్ చేశాడా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. నిజంగా ట్రంప్ చేశాడా ఈ ట్వీట్ అంటే తెలీదు, ఖచ్చితంగా చెప్పలేం. ట్రంప్ అసలు ఉన్నాడా లేదా అనేది ఎవరికి తెలీదు. ట్రంప్ బయటికి రాలేదు డైరెక్ట్గా, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కదా 5 రోజుల నుంచి, ఎక్కడ మొహం చూపించలేదు. వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు ఇదిగో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నాడని ఒక ఫోటో రిలీజ్ చేశారు. అది ట్రంప్ది ఇప్పటి ఫోటోనా పాత ఫోటోనా అనేది ఎవరికి తెలియదు. మరి ట్రంప్ ఎందుకు బయటికి రాలేదు నిజంగా బ్రతికి ఉంటే అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరోవైపు జేడీ వాన్స్ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది సిచ్యువేషన్ అంత క్రిటికల్గా లేకపోతే అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది అమెరికా ఉపాధ్యక్షుడు. సో ఇలా పరిస్థితులు చూస్తుంటే ఇది ట్రంప్ చేసినటువంటి ట్వీటా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేము. అమెరికాకి సంబంధించిన ట్వీట్గా మనం చూడాలి, ప్రస్తుతానికి ట్రంప్ ఉద్దేశంగా మనం చూడలేము. మరోవైపు ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ కూడా ఎవరెవరో హ్యాండిల్ చేస్తుంటారు. సోషల్ మీడియా టీంలు అనేవి ఉంటాయి ఎవరికైనా సరే, ప్రతిదీ ట్రంప్ కూర్చొని రాయాలనేం లేదు. ముఖ్యమైన నాయకులందరూ ఇప్పుడు మోదీ అయినా సరే, సీఎంలు అయినా సరే, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకంటూ కొన్ని సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన దాన్ని, ట్రంప్ నాయకులు చెప్పిన దాన్ని వాళ్ళు రాస్తూ ఉంటారు, వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరు మీద. అంతే తప్ప వాళ్ళే కూర్చొని రాయాలని లేదు కదా. సో వాళ్ళ సోషల్ మీడియా టీంతో ఏదైనా అమెరికా పోస్ట్ చేసి ఉండొచ్చేమో అనేది ఒక అభిప్రాయం ఇక్కడ. సో ట్రంప్ ఉన్నాడా లేదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి, ట్రంప్ ఉన్నాడని కన్ఫర్మ్ అయ్యే వరకు మనం నమ్మలేం కాబట్టి, ట్రంప్కి సంబంధించిన ఒక ఫోటో కూడా రియల్ ఫోటో బయటకు వచ్చిందని ఎక్కడా గ్యారంటీ లేదు కాబట్టి, ఇంత పెద్ద జరుగుతుంటే, ఒక అమెరికా అధ్యక్షుడు చనిపోయాడని చెప్పేసి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే అమెరికా దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రకటించాల. వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారే తప్ప గవర్నమెంట్ నుంచి రియాక్షన్ ఎందుకు రావడం లేదు? అసలు ట్రంపే ఇంతసేపు ఆపుకోలేడు కదా. ట్రంప్ అంత ఆవేశం ట్రంప్కి ఆగదు కదా, అంత ఓపిక ఉండదు కదా. చిన్న విషయాలకే ప్రెస్ మీట్లు పెట్టేసి రోజు ప్రెస్ ముందు కనపడి రోజు తనని తాను ప్రపంచానికి చూపించుకోకపోతే ట్రంప్కు నిద్ర పట్టదు కదా. అలాంటి ట్రంప్ బయటికి కనిపించకుండా 5 రోజులు అయిపోయింది, ఇప్పటికీ ఎక్కడా పోస్ట్ లేవు. ఒక ట్వీట్ వచ్చింది, అది కూడా ట్రంప్ చేసే పరిస్థితి కాదు కదా. సో ఇదొక అంశం. రెండోది, చేస్తున్నటువంటి ఆ ట్వీట్ నిజమేంత అంటే నిజంగా భారత్ ప్రకటించిందా మేము టారిఫ్స్ తగ్గిస్తున్నాం టు నథింగ్ అంటున్నాడు. నథింగ్ అంటే జీరోకి, ఆల్మోస్ట్ జీరోకి టారిఫ్స్ వెళ్తున్నాయా? భారత్ టారిఫ్స్ని అమెరికా మీద ఎత్తేస్తుంది అసలు పూర్తిగా అంటే భారత్ అమెరికా మీద ఉన్నటువంటి టారిఫ్స్ని పూర్తిగా ఎత్తేసి భారత్ మార్కెట్ని భారతే నాశనం చేసుకుంటుందన్న ట్రంప్ ఉద్దేశం. అసలు టారిఫ్స్ వేయకుండా బిజినెస్ ఎవరైనా చేస్తారా? ఫ్రీగా అమ్ముకోండి వస్తువులు మా దేశంలో అని చెప్పి చెప్తారా? ఇంతకంటే తెలివి తక్కువ ఆలోచన ఏ దేశమైనా చేస్తుందా అసలు? ఇలాంటి ఒక వాదన, ఇలాంటి ఒక మాట ట్రంప్ చెప్తున్నాడంటే దానికి అసలు అర్థం ఉందా ఇక్కడెక్కడైనా? ఖచ్చితంగా ఇదంతా అబద్ధం, ఇది కేవలం విష ప్రచారం, ఫేక్ న్యూస్. భారత్ ఎక్కడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రకటించలేదు, ప్రకటించాల్సిన అవసరం లేదు. భారత్ అంత తెలివి తక్కువ పని చేయదు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు మరి? ఉండబట్టలేకపోతున్నాడు, షుగర్ పేషెంట్ లాగా అయిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే. ఆగలేకపోతున్నాడు ట్రంప్. ఇప్పుడు ఓవైపు పుతిన్, మోదీ అలాగే జిన్పింగ్ కలిసి అక్కడ కనపడుతుంటే ఫ్రేమ్లో ట్రంప్కి చెమటలు పడుతున్నాయి, అమెరికాకి చెమటలు పడుతున్నాయి. ఇప్పటికీ అమెరికా మనం చూస్తున్నాం పాత ఫ్రెండ్షిప్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ట్రంపే అసలు చెడగొట్టాడు కాబట్టి భారత్తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ట్రంప్ నిర్ణయాలే కాబట్టి, ఒకవేళ ట్రంప్ పోస్ట్ చేయకపోయినా ట్రంప్ పేరుతో అమెరికా కనుక పోస్ట్ చేస్తే భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగవుతాయనే ఆలోచనలో ఒకవేళ అమెరికా ఏదైనా ఉందా? అందుకే ట్రంప్ పేరుతో ఈ పోస్ట్ని చేశారా అనేది ఇక్కడ వస్తున్నటువంటి మరొక ఆలోచనగా మనం చూస్తున్నాం. మరోవైపు అసలు ఓవరాల్గా సినారియో ఎలా ఉందనేది